ఇంకా రాష్ట్రంలో తాజా పరిణామాలు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ని ఈరోజు పార్టీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వైసీపీ పార్టీ మనం మొదటి నుంచి చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎవరైతే తిడతారో వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చి ఎక్కువ పదవులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే కొంచెం నిదానంగా నార్మల్గా ఉండి కొంచెం పార్టీ విధి విధానాలు వాళ్ళ విధి విధానాలే తిడతాం, కొడతాం, కేసులు పెట్టడం ఆ నిదానంతోనే పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఈరోజు వచ్చారు. అలా పార్టీ ప్రభుత్వ ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారిని కూడా తీసుకుంటే ఆయన తిట్టినన్ని రోజులు వాడుకొని పార్టీ నేతలని అలాగే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టించి హననం చేసి అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇలా తిట్టిన రోజులు తిట్టించుకొని ఈరోజు ఎప్పుడైతే ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక ఇంటర్వ్యూలో కేవలం లేడీస్ని ఎందుకు లాగడం ఆ విధానం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఎప్పుడైతే మాట్లాడారో ఆ నెక్స్ట్ డేని ఇది రావడం అనేది ఎటువంటి కారణం లేకుండా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే కేవలం ప్రతిపక్ష నాయకులు అంటే వాళ్ళకి వైసీపీకి సంబంధించి అగెనిస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పొగడడం ఆ పరిపాలన నచ్చిందని చెప్పి ఒక మాట మాట్లాడతాం వెంటనే ఈ సస్పెండ్ చేశారని మేము చాలా క్లియర్గా అందరు రాష్ట్రం మొత్తానికి చాలా క్లియర్గా కనపడుతుంది. ఆ విషయం దువ్వాడ శ్రీనివాస్ గారికి కూడా తెలుసు. ఈ వైసీపీ వచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా తిట్టించడం ఇదే పనిగా పెట్టుకున్నారు. ఎవరైతే ప్రభుత్వానికి పాజిటివ్గా మాట్లాడతారో వాళ్ళని రాబోయే రోజుల్లో కూడా చాలామందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచన ఉందని చెప్పి మాకు సమాచారం. అంటే కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే కూటమికి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు దీని గురించి ఏం చెప్తారు? కూటమికి సింగిల్ డిజిట్ వచ్చిందో ఎవరికి వచ్చిందో రాష్ట్రం మొత్తం చూశారు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కూడా వచ్చిన నెక్స్ట్ డే ఆయన పాలసీలు చూసి ఇదే మాట్లాడాం. కానీ అవి ప్రజాస్వామ్యంలో జరగవు. ఎన్నికలు జరుగుతాయి, ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. పగటి కళలు కనవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ నాయకులు ఎక్కడైతే చేజారిపోతారో కేడర్ ఎక్కడైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో దాన్ని గ్రహించి ఆయన ఏదో ఇన్స్పిరేట్ చేయడం కోసమే ఈ డైలాగులు చెప్తున్నాడు తప్ప ఆయనకి తెలుసు ఎక్కడో బెంగళూరులో కూర్చొని రాష్ట్రానికి రాకుండా ప్రజా సమస్యల మీద ఆయన అప్పటికి ఒక్క సమస్య మీద కూడా ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకున్న విధానం లేదు. ఎవరైతే చనిపోతారో దానికి వచ్చి కూటమి ప్రభుత్వం చేసిందనే విధానాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడమే తప్ప ఆయన ఇంతవరకు వచ్చి ఈ విధంగా తప్పు చేశారు అని పాలసీల గురించి కానీ నాయకుల మీద సమస్యల మీద పోరాటం చేయాలి. మేము వైసీపీ ప్రభుత్వం మేము 1 సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా కానీ మేము ప్రజా సమస్యలకి అంకితం చేస్తామని చెప్పి పోరాడాలి. కానీ మాకు ప్రతిపక్షం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను, లేకపోతే నేను బెంగళూరులో ఉంటానని చెప్పి ఇప్పుడు వచ్చి కార్యకర్తలు ఎక్కడైతే చేజారిపోతున్నారని చెప్పి ఇలాంటి నినాదాలు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా హాస్యాస్పదంగా ఉంది. అది ఆ కేడర్కి కూడా తెలుసు, నాయకులందరికీ కూడా తెలుసు. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వాళ్ళు రెడ్ బుక్ పాలన చేస్తే మేము రేపు జగన్ 2.0 బుక్ రెడీ చేస్తాం, ఎవరైతే ఈ అధికారుల మీద కానీ నాయకుల మీద కానీ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బట్టలు చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. దీని అంతటా ఎలా చూడొచ్చు అంట? గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసు అధికారులని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఒక అవమాన పరిస్థితులు వచ్చేలాగా అంటే వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏ రోజు కూడా నిర్దాక్షిణ్యంగా అక్రమంగా ఒకరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు కానీ ఎక్కడా లేవు. రెడ్ బుక్ అనేది మేము కేవలం అధికారులు అవినీతి చేయకుండా అలాగే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడా ఏ పార్టీ అయినా సరే రెడ్ బుక్ చూసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఒక వ్యక్తి మీదే చర్యలు తీసుకుంది. ఇది మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వంలో రెడ్ బుక్ ఉండొచ్చు, ఏ బుక్ ఉన్నా సరే కేవలం తప్పు చేసిన వాళ్ళు మాత్రం రెడ్ బుక్ భయపడతారు. ఇది ఎవరికైనా సరే వర్తిస్తుంది అని చెప్పి మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి తన లేదు మనా లేదు ఎవరు మాట్లాడి తప్పు ఇదని చెప్పి వచ్చి నిలబడిన తప్పు లేకుండా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాయి. గతంలో కూడా అందుకే 11 సీట్లు పరిమితం చేశారు. నీవు బ్లూ బుక్ తీసుకొచ్చినా ఏ బుక్ తీసుకొచ్చినా ప్రజలు కూడా ఎక్కడా నమ్మకం లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా శాంతి భద్రతలు ఎక్కడా లోపాలు లేవు, ఎవరి జీవితం వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. గతంలో భయపడుతూ బతికారు. ఈరోజు అటువంటి పరిస్థితులు అధికార పక్షానికి కానీ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ ఎక్కడా లేవు. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి మాట్లాడుతున్నారు అంటే కేవలం ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ప్రశాంతమైన పాలన జరుగుతుందని చెప్పి మేము చాలా క్లియర్గా కనపడుతుంది. అంటే మీరేమో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవైపు జగన్ గారు కానీ వైసీపీ నాయకులు కానీ మాజీ మంత్రులు కానీ శాంతి భద్రత పూర్తిగా లోపించే ఈరోజు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు, పోలీసులందరూ కూడా వాచ్మెన్లో వాడుకుంటున్నారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు పోలీసులకి గత ప్రభుత్వంలో దక్కని గౌరవం ఈ ప్రభుత్వంలో దక్కడమే వాళ్ళకి ఎక్కడ వీళ్ళని ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు. పోలీసులకు కూడా ప్రభుత్వ పరిపాలన జోక్యం లేకుండా ఎటువంటి ఈవెన్ రాజకీయ నాయకులు ఎటువంటి జోక్యం లేకుండా ఈరోజు పరిపాలన జరుగుతుంది. పోలీసు వారు కూడా తమ పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు మొత్తం తప్పులు చేసింది వైసీపీ కాబట్టి వాళ్ళకి ఎక్కడైతే
ఎవరైతే అరెస్ట్ చేస్తారని చెప్పి భయంతోనే ఈరోజు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కడా కూడా శాంతి భద్రతలు ఎక్కడా లోపాలు లేవు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఏ రోజు ఏ సమస్య జరిగిన వెంటనే ప్రభుత్వం వచ్చి దానికి చాలా క్లియర్గా కమిటీ వేసి తన పార్టీ లేదు బయట పార్టీ లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈరోజు రాష్ట్రంలో ఊరు పేరు లేని కంపెనీలకి 99 పైసలకే వేల కోట్లు విలువ చేసే భూమిని ధారాదత్తం చేస్తూ ఉన్నారు, భూదందా చేస్తూ ఉన్నారు కూటమి నాయకులు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనిపై మీ ఒక యువకుడిగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు? భూదండాల గురించి, భూ అక్రమాల గురించి మనం గత ప్రభుత్వంలో చాలా చూసాం. ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు అసలు సంబంధం లేని వ్యక్తులకు ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచించుకొని ఎవరైతే రాష్ట్రానికి ముందుకు వచ్చి అభివృద్ధి కోసం పోరాటం కృషి చేస్తామని చెప్పి వచ్చిన కంపెనీలకు మాత్రమే వాళ్ళని ప్రోత్సహించడానికే తప్ప ఎటువంటి వాళ్ళకి దారాగతం చేసి పని పాట లేని వారికి మాత్రం ఎటువంటి ఇవ్వబోవట్లేదు. అలాంటి ఏమైనా జరిగినా కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచించుకొని డిసిషన్ తీసుకుంటుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఈ నిరుద్యోగ సమస్యని తీర్చడం కోసమే ఇటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే టీసీఎస్కి ఇచ్చారు. ఒక టీసీఎస్ వచ్చిందంటే దాన్ని నమ్ముకొని మిగతా కంపెనీలు రావడానికి ముందడుగ్గా ఈ విధానాన్ని ప్రకటించారు. దీంట్లో ఎటువంటి తప్పు లేదు. గవర్నమెంట్కి మేము సపోర్ట్ ఇస్తున్నాం యువకులుగా. అంటే ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో ఈరోజు రాష్ట్రంలో కొంతమంది అరెస్టుల ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. అసలు ఈ మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరంటారు? బిగ్ బాస్ మన అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం మద్యం విధానం మన అందరికీ చిన్నపిల్లవాడిని చెప్తారు. ఎటువంటి మద్యాన్ని నమ్ముకొని గడిపిన ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఎవరి కాళ్ళకి షాపులు ఇచ్చేశారు. కానీ గత ప్రభుత్వం కేవలం ప్రభుత్వం మద్యం షాపుల కోసమే అన్నట్టుగా లిక్కర్ని ఒక బిజినెస్గా చేసి దండాలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కంపెనీలతో వాళ్ళ నచ్చిన వాళ్ళతో, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము చాలా క్లియర్గా, ఇది రాష్ట్ర వైసీపీ నాయకులకు కూడా తెలుసు ఇది కేవలం వెనకమాల నడిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. అందుకని చెప్పి ఇప్పుడు విచారణ కూడా జరుగుతుంటే చాలామంది ముందుకు వస్తున్నారు. దానికి సాక్ష్యం విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు. ఆయన నాకు ఒక్కసారి సిగ్నల్ ఇస్తే మొత్తం వైసీపీ ఎవరెవరు ఉన్నారు దాని వెనక మొత్తం తీసుకొస్తా అని చెప్పి. అందుకని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులు కేవలం విజయసాయి రెడ్డి గారిని అసలు పార్టీని, ఆయన వైసీపీ పార్టీని నిలబెట్టిన విజయసాయి రెడ్డి గారి మీదే వీళ్ళు విమర్శలు ఇస్తున్నారు. సో మీకు అర్థమై ఉంటుంది ఎవరో దాని వెనకమాల బాస్ ఎవరో, A2 వచ్చి మాట్లాడుతున్నారంటే దాని వెనకమాల A1 ఎవరో మన అందరికీ తెలిసిందే రాష్ట్రం మొత్తానికి. అంటే ముఖ్యంగా సంచలనం రేకెత్తించిన నటి జత్వాని కేసు విషయంలో ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఐపీఎస్ అధికారి ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడం కానీ, కస్టడీకి తీసుకోవడం కానీ, రిమాండ్ విధించడం కానీ, అసలు ఈ కేసు విషయాన్ని ఏ విధంగా చూస్తారు సార్? గత ప్రభుత్వం చేసిన తప్పులే మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. వాళ్ళ తప్పులే ఈరోజు బయటపడుతున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం పోలీసు వారి జోక్యాలను ఎక్కడా చేసుకోవట్లేదు. ఆ చేసుకోవడం వల్ల అధికారులు ఈరోజు అధికారులని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు నేను వస్తే బట్టలు కూడా తీస్తాను, నేను రాకముందే ఆయన గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈరోజు బట్టలు కూడా తీసుకొని బయటికి రావాల్సిన పొజిషన్. గతంలో కూడా శ్రీలక్ష్మి గారు లాంటి మంచి అధికారి కూడా అవినీతి కుంభకోణంలో ఇరికిచ్చారు ఈ ప్రభుత్వం. కానీ ఈ ఉన్న కూటమి ప్రభుత్వం దానికి ఎటువంటి దారులు లేకుండా కేవలం వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకొని ఎటువంటి జోక్యం చేసుకోకుండా ఉన్నారు. కానీ జత్వాని విషయంలో గతంలో చాలా దారుణం. అది మన రాష్ట్రానికే బ్యాడ్ నేమ్. అట్లాంటి సంఘటనలు కూడా అట్లాంటి సంఘటనల మీద చాలా గవర్నమెంట్ కూడా విచారణ చేసి దానిలో ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.